ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో ప్రతిదినము దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను, మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఎన్నో సందేశాలు మాట్లాడడానికి ప్రభు కృపనిస్తూ ఉన్నాడండి. ఎన్నో సందేశాలు అన్నానని నన్ను నేను అతిశయపరచుకోవడం లేదు. సముద్రంలో ఒక దోషెడు నీళ్లు తీస్తే సముద్రం ఏమీ ఇంకిపోదు, లేదా సముద్రపు నీళ్ళన్నీ తీసినట్టుగా కూడా కాదు. అవి ఒక దోషెడు మాత్రమే. అలాగా దేవుని మాటలు నాలాంటి సేవకులు ఎన్ని బోధించినా, నేను ఎన్ని బోధించినా సముద్రంలో ఒక చారడు నీళ్లు తీసుకున్నట్లే. ఇంకా సముద్రం సువిశాలమైనది. ఈ భూప్రపంచంలో సముద్రమే కదండి పెద్దది, సముద్రమే పెద్దది. అలాగా భూమి కాదు, కానీ భూమి ఆకాశము అందున్నటువంటి సమస్తానికి దేవుని వాక్యమే ప్రాముఖ్యమైనది. కాబట్టి నాలాంటి సేవకులు ఎన్ని మాటలు బోధించినా దేవుని మాటలలో కొన్ని మీకు అందించినట్లే. ఇందులో మేము అతిశయపడ్డము ఏమీ లేదు, ఇందులో మా జ్ఞానము ఏమీ లేదు. కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. ప్రియులారా, ఈ దినాన నేను కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మన దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు ఎలాంటి వారు? డు కాదు, రు. ఎలాంటి వారు? గౌరవంగా సంబోధిస్తాం కదండి. ఏమండి, మీ వారు, మా వారు, ఇలాగా. మన దేవుడు ఎలాంటి వారు? ఎలాంటి వారు? బైబిల్ గ్రంథంలో యేసు అనే నామముతో పాటుగా ఇంకా 101 నామములు ఉన్నాయి. అంటే ఎన్నో పేర్లు ఉన్నాయి దేవునికి. ఉన్నవాడు అని, అనువాడు అని, నిన్న, నేడు, రేపు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అని, మారనివాడు అని, మార్పు లేనివాడు అని, ఆల్ఫా ఓమేగా అయిన వాడు అని, ఆదియు అంతమైన వాడు అని, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజిని పోలిన వాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, ప్రార్థన ఆలకించువాడు, మహోన్నతుడు, మహాగణుడు, సకల ఆశీర్వచనములకు కారణాభూతుడైన దేవుడు. ఎన్నో పేర్లు, ఎన్నో పేర్లు. 101 నామము పైబడి ఉన్నాయండి. అవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు. అవన్నిటి అర్థం మాత్రం ఒకటే, ఒకటే. మన ప్రభువు సృష్టికి కర్త అయి ఉన్నాడు. ఆయన మన రక్షణకు ఆధారభూతుడై ఉన్నాడు. ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. అలా కాకుండా ఒక 3-4 విషయాలు ప్రభు ఆత్మ ప్రేరణను బట్టి చాలా ప్రాముఖ్యమైన, అవసరమైన ఒక 4 విషయాలు మీతో మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. వాక్య భాగంలోనికి వెళ్దామా? మొదటి విషయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ప్రియులారా, నేను చెప్పే మాట మీరు
అండర్లైన్ చేసుకోండి. 8వ అధ్యాయం 26వ వచనం యోహాను సువార్త. మిమ్మును గూర్చి చెప్పుటకును, మిమ్మును గూర్చి చెప్పుటకును, తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు చాలా గాని, సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు ఆ మాట నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. మొదటిది ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు సత్యవంతుడైన దేవుడు. ఏ దేవుడు? సత్యవంతుడైన దేవుడు. అందుకే బైబిల్ గ్రంథంలో భక్తులు మాట్లాడుతూ ప్రభువును గురించి వివరణ ఇచ్చేటప్పుడు ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడు కాడు అన్నాడు. దేవుడట అబద్ధమాడుటకు నరమాత్రుడు కాదు అనంటే నరమాత్రుడైన వాడు ఏం చేస్తాడని? అబద్ధాలు మాట్లాడతాడని. ఏమంటే ఈ వాక్యం వింటున్న మీరు, ప్రకటిస్తున్న నేను ఎప్పుడు మన జీవితాల్లో అబద్ధాలు ఆడలేదా? ఎన్నో అలాగ లెక్క వేసుకుంటూ వస్తే నిజానికన్నా సత్యానికన్నా మాట్లాడిన 100 మాటలలో అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒకే దేవుడు వివిధ రకాలుగా ఆదిలోను ఇహమందు పరమందు ఆరాధ్య దైవమైన దేవుడు నరావతారిగా జన్మించినప్పుడు కూడా ఆయన నోటి వెంట ఒక్క కపటపు మాట, అబద్ధపు మాట లేదు ప్రియులారా. ఈరోజు భూమి మీద దేవుళ్ళుగా, దేవతలుగా, బాబాలుగా, స్వాములుగా, సేవకులుగా, పాస్టర్లుగా పిలువబడుతున్న వారందరిలో ఏదో ఒక కోశాన, ఎక్కడో ఒక చోట, అది యాదృచ్ఛికంగానో అనుకోకుండానో అనుకోనో అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. గ్రంథాలలో కూడా అబద్ధాలు మాట్లాడిన సంగతులు ఉన్నాయి. కానీ నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తున్నాడు చూడండి, ఆయన సత్యవంతుడు. ఆయన నోట అబద్ధము ఎప్పుడూ లేదండి. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన నివసించాడు. మనుష్య రీతిగా ఆయన బోధలున్నాయి, ఉపమానాలున్నాయి, సందేశాలున్నాయి, ఉపదేశాలున్నాయి, మాట్లాడిన మాటలు గ్రంథస్థము చేయబడి ఉన్నాయి. ఎక్కడ కూడా అబద్ధమాడి పొరపాటున మాట్లాడితిని అని కానీ, సారీ అని కానీ, ఇంకొకటి కానీ చెప్పని సత్యవంతుడైన దేవుడు యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు మరణానికి ముందుగా ఒకసారి రోమా గవర్నమెంట్ దగ్గర, పిలాతు దగ్గర నిలబడ్డాడు. ఒక్కసారి మీరు చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలు కలిసి ఉన్నాయి. ఒకసారి చదువుకుందామా? యోహాను సువార్త 18, 37, 38. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు అంటున్నాడు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. చాలు. పిలాతు ఎదుట యేసు ప్రభుల వారు తీర్పు నిమిత్తమై నిలబడ్డాడు. పిలాతు ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు. మరొక గ్రంథములో అయితే పిలాతు భార్య వచ్చి, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు, ఈ రాత్రి అతని గురించి నేను కలకన్నప్పుడు ఆయన ఎంతో నీతిమంతుడు, పరిశుద్ధుడు అని, దైవ కుమారుడే మానవునికి, దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చాడని నేను గ్రహించగలిగాను. ఆయనకు నువ్వు ఏదేదో తీర్పు తీర్చేసి ప్రజల మెప్పు పొందుదాం అనుకొని
ఆ నీతిమంతుడైనటువంటి వాడిని అన్యాయముగా నువ్వు శిక్షించావు అని అంటే మన కుటుంబము ఒక్కసారిగా తలడిల్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని తన భార్య చెబితే పిలాతు కూడా అసూయ చేత జనాలు యేసు ప్రభుల వారిని అప్పగించారు అని తెలుసుకొని ఆయనను విడిపించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ప్రతి పండుగలో ఒక ఖైదీని వాడుక చేయటం అలవాటు కదా, మీకు ఇప్పుడు యేసు అనబడి ప్రభువు అయినటువంటి ఖైదీని విడుదల చేస్తాను, ఇలాగ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అలనాడు ఉన్న వారి కేకలే గెలిసాయి, పిలాతు మాట గెలవల. కానీ పిలాతు అడిగాడు, అందరూ యూదుల రాజు కదా, ఆయన సిలవవే అంటున్నారు, నువ్వు రాజువా అని అడిగాడు. నువ్వు రాజువా అన్నాడు. పిలాతుతో యేసు ప్రభు అంటున్నాడు, ఎస్ నేను రాజునే. ఏ రాజును నేను? ఇదిగో నీలాగా రోమా రాజును కాదు, రోమా గవర్నమెంట్ యొక్క అధికారిని కాదు, నేను సత్యమును గురించి ప్రకటించుటకొచ్చిన రాజును నేను. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వింటాడు. నేను సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు పుట్టిన రాజును. ఆ రాజు కింద వస్తున్నటువంటి సర్వ మానవాళి, సత్యము మాట్లాడే ప్రతి ఒక్కరూ ఆ రాజు పరిపాలన కింద ఉన్నట్లు దేవునిందు ప్రియమైన వార్లారా, మన ప్రియ ప్రభుల వారు సత్యమునకు ఆధారభూతుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు. అక్కడ పిలాతు అడిగాడు, సత్యమనగా ఏమి? సత్యమనగా ఏమి? ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోగలిగితే 19వ వచనమైతేనేమి 3వ వచనమైతేనేమి చాలా చక్కటి మాటలు మాట్లాడతాయి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవమని 17:3లో అంటే 17:19లో అన్నాడు, వారు సత్యమందు ప్రతిష్టపరచబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొనుచున్నాను అన్నాడు. అంత మాత్రమే కాక ప్రభు నందు ప్రియులారా, సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము అంటాడు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో. నీ వాక్యమే సత్యము అనగా యేసు ప్రభుల వారే సత్యము. ఎందుకని? ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథాన్ని వరకు చూస్తున్నప్పుడు రాయబడిన ప్రతి మాట వెనుక సత్య సంబంధి అయిన ప్రభు ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చెను అని 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడిన రీతిగా శరీరధారిగా వచ్చిన వాడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. మన దేవుడు ఎలాంటి వాడట? సత్యవంతుడు, సత్యవంతుడు, సత్యవంతుడు. రెండవది మన దేవుడు ఎలాంటి వాడు చెబుతాను చూడండి ప్రియులారా. నిర్గమకాండము 9వ అధ్యాయము 27వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలవనంపి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు. దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఒక అన్యుడైన రాజు ఫరో రాజు ఏమంటున్నాడు? యెహోవా న్యాయవంతుడు. చాలు ప్రియులారా. తర్వాత ఆయన అన్నాడు, ఇంకా కంటిన్యూషన్ చేస్తే, నేనును నా జనులను దుర్మార్గులము అన్నాడు. ఐగుప్తు యొక్క చక్రవర్తి ఫరో అంటున్నాడు, మోషే, అహరోనయ్యా, మీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? న్యాయవంతుడు. మేము దుర్మార్గులమయ్యా, మాట ఇస్తాం తప్పుతాం, మాట ఇస్తాం తప్పుతాం, మాట ఇస్తాం తప్పుతాం. ఎన్ని పర్యాయములండి అప్పటిదాకా. ఫరో మాట తప్పింది. పూటకొక మాట, అవసరానికి ఒక మాట, అధికారానికి ఒక మాట, తన ప్రజలను తన ఉనికిని కాపాడుకోవడానికి ఒక మాట, తన బతుకంతా అబద్ధమే. కానీ ఆ ఫరో అంటున్న మాట ఏంటో తెలుసా? మేము దుర్మార్గులం, మీరు ఆరాధిస్తున్న దేవుడు న్యాయవంతుడు. అవును ప్రియులారా, నేను ఎప్పుడు సందేశాలలో ఒక మాట మాట్లాడుతుంటాను.
ప్రస్తుత దినాలలో కేసులన్నీ సూటు కేసులతో మాయమైపోయే రోజులు. కేసులు ఏమైనా ఉన్నాయండి, సూటు కేసులతో కేసులు మాపేయే రోజులట ఇవి. అంటే న్యాయము అంగడిలో దొరికిన వస్తువు కొనుక్కున్నట్లుగా అయిపోతుంది. ఎవరికి అధికారం ఉంటే, ఎవరికి అధికార బలం ఉంటే, ఎవరికి ధన బలం ఉంటే, ఎవరికి కుల బలం ఉంటే వారిదేనండి న్యాయం ఈ రోజుల్లో. కానీ ఒక్క మాట చెప్పమంటారా, న్యాయమే ఎరుగని వ్యక్తిగాను ఉన్నట్లయితే, అయ్యా నా పక్షముగా ఎవరు న్యాయము తీర్చువారు లేరయ్యా, నా తరపున మాట్లాడువారు లేరు, నా తరపున న్యాయం ఉంది కానీ నాది న్యాయమని రుజువుపరిచేవారు ఎవరు లేరు, నేను అన్యాయమైపోతున్నాను నా కుటుంబాన్ని బట్టి, నా ఇరుగు పొరుగు వారిని బట్టి, నా రక్త సంబంధికులను బట్టి, బంధుమిత్రాదులను బట్టి, దేశాధికారులను బట్టి, నాయకులను బట్టి అన్యాయమైపోతున్నాను నేను అని బాధపడుతున్నావా సోదరి సోదరుడా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు న్యాయవంతుడైన దేవుడు. ఎలాగొక్క మాట చెప్పమంటారా? లూకా సువార్త 18వ అధ్యాయము 7-8 వచనాలు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఎంత గొప్ప మాట అండి. ఈ 18వ అధ్యాయం నుండి చాలా పర్యాయాలు వివరించాను. ఒకానొక పట్టణం ఉంది, వాస్తవానికి ఆయన విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఒక ఉపమానాన్ని చెబుతూ వచ్చాడు ప్రభుల వారు. ఒకానొక గ్రామము పట్టణం ఉంది. ఆ గ్రామంలో మీరు లేఖనాలను అలాగ చదువుకుంటూ వస్తే ఒక విధవరాలు ఉంది. భర్తను కోల్పోయిన దీనురాలు. బహుశా ఆమె ఏ అన్యాయానికి లోనైందో తెలియదు కానీ ఆమె న్యాయాధిపతి దగ్గరికి వచ్చి, తరచుగా వచ్చి ఏమని అడుగుతుంది న్యాయాధిపతి దగ్గర? అయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చు అని ప్రాధేయపడుతూ ఉంది. ఆ న్యాయాధిపతి, ఈమె కేసు నేను డీల్ చేస్తే నాకేం లాభం? సహజంగా ఒక కేసు డీల్ చేయాలంటే ఒక లాయర్ ఏం ఆలోచన చేస్తాడు? అటువైపు నుంచి ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆయనకు. ఏమీ లేదయ్యా, దయదలుచు అంటే చేసే రోజులు కాదు ఇవి కదండి. ఆమె అలాంటిదేనేమో, ఏమీ ఇచ్చుకోలేనటువంటిది ఆ తల్లి. అందుకే తను వాయిదా వేస్తూ ఉన్నాడు, పోయిరాపో 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 అని. ఆ తల్లి మాత్రం మాటి మాటికి వస్తుంది, అయ్యా నా పక్షాన న్యాయం ఉందయ్యా, అన్యాయమైపోతున్నానయ్యా, మీరే న్యాయం చేయవలసిన వారు మీరే న్యాయం తీర్చకపోతే ఎలాగయ్యా అని ప్రాధేయపడుతూ ఉంది. చివరికి ఆ కఠినుడునైనటువంటి ఆ న్యాయాధిపతి గుండె కరిగిందండి. ఈమె మాటి మాటికి వచ్చి నన్ను గోజాడకుండా ఒక్కసారి న్యాయం తీరిస్తే అయిపోతుంది కదా, ఇంకా రాదు కదా అని అనుకున్నాడట. ఆమెకు న్యాయము తీర్చాడట. ఆ లేఖనాన్ని పూర్తి చేస్తూ యేసు ప్రభుల వారు 7-8 వచనంలో అన్నాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఒక దీనురాలు పదే పదే ప్రాధేయపడుతూ ఉంటే న్యాయము తీరిస్తే, దివారాత్రములు నా పాదాల చెంత మొరపెట్టేటటువంటి నా బిడ్డలైనటువంటి మీకు నేను న్యాయము తీర్చనా? త్వరగా న్యాయము తీరుస్తాను, అందుకొరకే దీర్ఘశాంతము చూపుచున్నాను. ఎక్కడ అన్యాయం అయిపోయావు? ఏ విషయాల్లో అన్యాయం జరుగుతుంది? దేవుని కుమారుడా విసిగిపోతూ ఉన్నావా? దేవుని కుమార్తె విసిగిపోతూ ఉన్నావా? న్యాయం జరగదేమో, ఇంకా రోజులు గడిచిపోతున్నాయి, ఉన్న ఫలంగా నా పరిస్థితి ఏమైపోతుందో, నా పిల్లలకు న్యాయం జరగట్లేదు, నా భర్తకు న్యాయం జరగట్లేదు, నా కుటుంబానికి న్యాయం జరగట్లేదు అనుకుంటున్నావా? దివారాత్రము నువ్వు మొరపెట్టేటటువంటి మొర న్యాయవంతుడైన దేవుని సన్నిధికి వెళ్ళింది.
ఆయన త్వరగా న్యాయము తీర్చబోతున్నాడు. ఆయన పేరే న్యాయవంతుడు. ప్రేమమ్మ అని పేరు పెట్టుకొని ప్రేమ లేకపోవచ్చు, సమాధానమ్మ అని పేరు పెట్టుకుని సమాధానం లేకపోవచ్చు. న్యాయవంతుడు అని పేరు పెట్టుకున్న దేవుడు న్యాయము కలిగిన వాడు. మొదటిది ఆయన సత్యవంతుడు, సత్యవంతుడు, అబద్ధము లేదు ఆయన దగ్గర. రెండవది ఆయన న్యాయవంతుడు, తప్పనిసరిగా న్యాయము తీర్చువాడు. మూడవది ఆ దేవుడు ఎలాంటి వాడో చూద్దామా? రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 27వ వచనము ఒక్కసారి మనం చూద్దాం. సమస్తమైన అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మను స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. మూడవది ప్రియులారా, 16వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 27వ వచనం చివరి నుంచి 2వ లైన్కి వెళ్తున్నప్పుడు, మన దేవుడు జ్ఞానవంతుడైన దేవుడు. ఏ దేవుడు? జ్ఞానవంతుడైన, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. అందుకే మీకు తెలుసు, రాజుల మొదటి గ్రంథం, జ్ఞాని కాకముందుగానే దావీదు కుమారుడైన సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, నా కుమారుడా ఏది కావాలనో నువ్వు కోరుకో అన్నాడు. సొలొమోను అడుగుతున్నాడు, నీ ప్రజలను పరిపాలించుటకు తెలివి జ్ఞానము నాకు దయచే ప్రభువా, దయచే. ఈరోజు ప్రభువునందు ప్రియులారా సంపాదిస్తున్నావు, మిగులుబాటు లేదు. ఎందుకో తెలుసా? జ్ఞానం లేదు. జ్ఞానవంతుడైన దేవుని సన్నిధి లేదు, జ్ఞానము నేర్చుకున్నది లేదు, జ్ఞానము ప్రదర్శించినది లేదు. ఈరోజు మాట్లాడుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనానికి వెళ్తున్నప్పుడు ప్రభు అన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వాడు తండ్రిని అడుగవలెను, ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేయువాడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికతో మాట్లాడుతుంటున్నాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఒక దేశానికి బానిసగా వెళ్ళారండి 4 కుర్రోళ్ళు. రాజు పెట్టే ఆహారం భుజించమన్నారు, రాజు తాగే పానీయం తాగు అన్నారు. కానీ వాళ్ళు అన్నారు, మా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మమ్మల్ని మేము అపవిత్రపరచుకోము, నీతిగా బ్రతుకుతాం, భయంగా బ్రతుకుతాం, మమ్మల్ని కొంచెం పరీక్షించండి అని భోజనం పెట్టే వాళ్ళని అడిగారు. పరీక్షించిన 10 దినాల తర్వాత వీరి ముఖములు మెరుస్తూ ఉన్నాయి, కలకలలాడుతూ ఉన్నాయి. అదే భోజనము కంటిన్యూ చేశారు. దేవుని పాదాల చెంత ప్రార్థనాపూర్వకంగా నిగూఢమైన సంగతులను బయలుపరిచేటటువంటి దైవికమైన జ్ఞానాన్ని ప్రార్థనలో పొందుకున్నప్పుడు రాజు ఏమంటాడో చూస్తారా ప్రియులారా? ఒకసారి దానియేలు గ్రంథానికి వెళ్దామా? 5వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి మీరు చూడండి. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక చాలు. బెల్షస్సరు అనబడేవాడు దేవుని మందిరములో నుంచి తెచ్చినటువంటి, యెరూషలేము దేవాలయము నుంచి తెచ్చిన ఉపకరణమైనటువంటి ఆ విలువైన వస్తువులలో ద్రాక్షారసం పోసుకొని తాగి చిందులేస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరు యొక్క వారసుడు. ఒక హస్తము వచ్చింది, ఒక చెయ్యి వచ్చింది, గోడ మీద ఏదో రాత రాసింది, మెనే టేక్ ఉపర్ సిన్. ఆ భాషను గ్రహించగలిగిన వారు ఆయన దేశంలో ఎవ్వడు లేడు.
ఈయన గడగడ గడగడ వణికిపోయి మంచానికి పరిమితమైపోయి ఏంటి నా పరిస్థితి అని అనుకుంటూ ఉన్నప్పుడు బల్సరు భార్య వచ్చి చెబుతుంది, నీ దేశములో దైవ జ్ఞానము కలిగిన వారు ఒకరున్నారు. ఎవరైనా? దానియేలు. మీ నాన్న బహుగా గణపరిచాడు, అతను అంత జ్ఞానము కలిగిన వాడు, రాబోయే కాల సంగతులు చెప్పినవాడు. అతన్ని పిలిపించుకో, ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనగానే పిలిపించుకున్నాడు. నీకేం కావాలో చెప్పిస్తాను చెప్పన్నాడు. నీ దానాలు నీకాన్ని పెట్టుకో, నా దేవుడు చెప్తున్న మాట చెప్పమన్నాడు, చెప్తాను. దేవుడు నిన్ను త్రాసులో తూచగా తక్కువ వాడిగా కనపడితివి. నీ చాప్టర్ ఈరోజు క్లోజ్ అవుతుంది. పశ్చాత్తాపపడు అంటే బాగా చెప్పావు దానియేలు, దైవ జ్ఞానము కలిగిన వాడవని మెడలో హారము తీసి దానియేలుకి వేశాడు. కానీ పశ్చాత్తాపపడనందుకు బెల్షస్సరు ఆ రాత్రి చంపబడ్డాడు. ఎక్కడొచ్చింది దానియేలుకి జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చింది షడ్రకు మేషకు అబేద్నెగోలు అనబడే ఈ 4 యవనస్తులకు ఇటువంటి జ్ఞానం? దైవ జ్ఞానం. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మన దగ్గర డబ్బున్నా, చదువున్నా, ఆస్తిపాస్తులున్నా, జ్ఞానము లేకపోతే అన్నిటిని ఏం చేస్తాం? పోగొట్టేసుకుంటాం. మన దేవుడు జ్ఞానవంతుడు. సమయం అయిపోయింది ప్రియులారా. ఇక 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనానికి వెళ్తే, మన దేవుడు శ్రీమంతుడు, భిక్షగాడు కాదు, ఆయన శ్రీమంతుడు. అందుకే అబ్రహాము అంటాడు అలనాడు తన తమ్ముడైన లోతును పట్టుకొని వెళ్ళిపోతూ 5 రాజులను తీసుకుని వెళ్తున్నప్పుడు వారందరినీ ఓడించి 5 రాజులను తన తమ్ముని ఆస్తిని వెనక్కి తీసుకొచ్చినప్పుడు అక్కడున్న రాజులు అన్నారు, ఆస్తి నువ్వే తీసుకొని మాకు మా భార్య పిల్లల్ని ఇస్తే చాలు అంటే అబ్రహాం అంటాడండి, ఆదికాండం 14వ అధ్యాయం 21-22 వచనాలలో, నీ దగ్గర నుంచి చెప్పుల వారు కూడా వద్దు, నాకు నిన్ను బట్టి నేను ధనవంతుని అనిపించుకోవద్దు, నా దేవుడు ధనవంతుడు, శ్రీమంతుడు నా దేవుడు, శ్రీమంతుడు నా దేవుడు. ప్రభునందు ప్రియులారా, ఒకవేళ 101, 103 లేదా అంతకు మించిన పైబడిన ఆయన నామాలను ప్రతిరోజు నేను వివరించిన నా జీవితకాలం సరిపోదు. ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. మనం ఆరాధిస్తున్న దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు, జ్ఞానవంతుడు, శ్రీమంతుడు. తలలో ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఇలాంటి శ్రీమంతుడైన దేవుని బట్టి, గనుడైన దేవుని బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. సత్యవంతుడవు, న్యాయవంతుడవు, జ్ఞానవంతుడవు, శ్రీమంతుడవైన నా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మీ యొక్క శ్రేష్టమైన గుణగణాలను కొన్నింటిని మేము ధ్యానము చేసి మా జీవితాన్ని ధైర్యపరచుకోవడానికి, బలపరచుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై స్తోత్రములు. ఈ మాట వింటున్న బిడ్డలు ఎవరు అన్యాయంగా బాధపడుతూ ఉన్నారో న్యాయము చేయండి. శ్రీమంతుడా, సహాయము చేయండి. మా ప్రియులను ప్రకటిస్తున్న ఈ దాసుని నీ శిలువ చాటున మరుగు చేసుకొని ఘనమైన పాత్రలుగా వాడుకోనండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.